ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో చెప్పింది చేస్తారైనా, చెప్పండి చెయ్యింది చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే చెప్పింది చెప్తాడు, చేయడైనా. ఇచ్చిన వాడు ఏది కూడా పూర్తి చేయడైనా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలులు జరిగినాయి పథకాల ద్వారా, అలాగే ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ, గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా, రాబోయే రోజుల్లో ఇంక మంచి కార్యక్రమాలు డ్వాక్రా మహిళలు అందరూ ఏం చేయాలన్న దాని మీద ఒకళ్ళు ఆలోచనలు పంచుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో 5500 గ్రూపులు ఉంటే ప్రతిరోజు అన్ని గ్రామాల నుంచి కూడా సపోజ్ ఒక ఊళ్ళో 10 గ్రూపులు ఉంటే రోజుకో గ్రూపు, 7 గ్రూపులు ఉంటే 70 గ్రూపులు ఉంటే రోజుకి 7 గ్రూపులు, అలాగ అన్ని ఊళ్ళ నుంచి కూడా రోజు ఇక్కడికి ఇది 5వ రోజు. ఇంకా 5 రోజులు 8వ తారీఖు దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని దిక్కులు కూడా జరుగుతున్నాయి మీటింగులు. మండల ఆఫీసులోనో లేకపోతే 4-5 ఊళ్ళకో దిక్కునో. ఇది కూడా ప్రభుత్వ కార్యక్రమం. మిగిలిన వాళ్ళు మండల ఆఫీస్ కాడికి కేకేసి మిమ్మల్ని ఒక స్టేజ్ మీద 10 మంది కూర్చొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి మిమ్మల్ని పంపేస్తారు. ఎప్పుడు పోతారో వీళ్ళని మీరు చూస్తూ ఉంటారు. గతంలో ప్రభుత్వాలు మేము ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యం ఏదైనా మీటింగ్ ఉంటే డ్వాక్రా మహిళలు తీసుకుని వెళ్ళిపోవడం, ఏలూరు వెళ్ళిపోవడం, భీమవరం వెళ్ళిపోవడం, నిడదోలు వెళ్ళిపోవడం, మీకు ఎక్కడికి ఆడితే అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళటమే. మా ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఏమో ఎక్కడికైనా నేను మా పార్టీ తరఫున వచ్చి మీ బస్సులు పెట్టి ఎక్కడికైనా మీటింగ్ తీసుకెళ్ళామా? చెప్పాలి మరి. మీరు తీసుకెళ్ళలేదు. మీకు ఏదైనా పథకాలు ఇచ్చినప్పుడే ఆ మండల ఆఫీస్ దగ్గర మీ పంచాయతీ దగ్గరకు మిమ్మల్ని కేకేసి ఆ పథకాల కార్యక్రమాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం. నాకు అలా కాకుండా మీ అక్క చెల్లెమ్మలందరినీ ఇది నా ఇల్లు, నా ఇంటి దగ్గర పిలుచుకుని నా తోబుట్టువులందరినీ కూడా ఇక్కడ పిలిచి ఆడబొడిచి పుట్టింటికి వచ్చినట్టుగా మీకు భోజనం పెట్టి మళ్ళీ సీరా సారితో సాగరంపాలనే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడే సీరా సారి ఇక్కడే పెట్టామనుకోండి, మీరు లాగేసుకుంటారు. నాకు పసుపు రంగు చీర కావాలి, ఎర్ర రంగు చీర, మొత్తం తొక్కేస్తారు అందరినీ. ఇంకా అలా కాకుండా ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికి మీ ఇంటికి ఆ సీర కార్యక్రమం. మాది అంబేద్కర్ గ్రూపు. అంబేద్కర్ గ్రూప్ అయితే విజయవాడలో జగనన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించారు. నా విషయంలోనైతే మేము లోన్ తీసుకున్నాము, మా గృహం కట్టుకోలేము అనుకున్నాం. కానీ రంగనాథరాజు గారి దయ వల్ల 30 యూనిట్ల బొండీస్కి తీసుకుని నేను ఇల్లు కట్టుకున్నానండి. అమౌంట్ కూడా వెంటనే పడిపోయింది. అలాగే మా అత్తగారికి చేయూత 18,750 రూపాయలు. నాకు 2 బిడ్డలు. మా పిల్లవాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారు. అంటే పేదవాడు ఇంగ్లీష్లో చదువుకోకూడదా? అందుకనే జగనన్న ప్రతి స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా చేసి కార్పొరేట్ స్కూల్ పిల్లోని మా పిల్లోడి పక్కన నుంచోబెడితే ఎలిఫెంట్ అంటే నేర్పలేదు. అదే మా అబ్బాయిని నుంచోబెడితే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. జగనన్న చాలా మేలు చేశాడండి. అలాగే చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తాం, చాలా కోవిడ్ విషయంలోనైతే ఒక వ్యక్తికి కోవిడ్ వస్తే ఈ పక్కన ఆ పక్కన 15 మంది శాంపిల్స్ తీసుకుని అంతరక్షణ ఇచ్చారు. అదే ఆరోగ్య విషయంలోనైతే సాధ్యమైనంత వరకు ప్రతి మనిషికి ఫ్రీ డెలివరీ చేయాలి. ఒకవేళ ఏ మనిషికి అయితే ఇబ్బంది అయితే అంత కేర్గా చూసుకునే జగనన్న మళ్ళీ జగనన్నే రావాలి. మళ్ళీ రంగనాథరాజు గారే మనకి ఎమ్మెల్యేగా ఉండాలి. జగనన్న చెల్లెలుగా నేను చెప్తాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.